నమస్కారం పిల్లలు. ఆసక్తిగల పిల్లవాడు లోపల ఏముందో తెలుసుకోవడానికి ఒక బొమ్మను వేరుగా తీయాలని కోరుకున్నట్టుగా శాస్త్రవేత్తలు పరమాణువు యొక్క అంతర్గత నిర్మాణం గురించి తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తి కనపరుస్తున్నారు. పరమాణువు లోపల ఉండే కణాలు ఏమిటి మరియు అణువులో ఈ కణాలు ఎలా అమర్చబడి ఉన్నాయి అని వారు తెలుసుకోవాలనుకున్నారు. దీన్ని వివరించడం కోసం చాలా మంది శాస్త్రవేత్తలు వివిధ పరమాణు నమూనాలను ప్రతిపాదించారు. ఈరోజు మనం వారి యుగంలో విప్లవాన్ని సృష్టించిన అటువంటి 2 రకాల అణు నమూనాల గురించి తెలుసుకుందాం. ఒకటి థామ్సన్ యొక్క ప్లమ్ పుడ్డింగ్ మోడల్ మరియు మరొకటి రూదర్ఫర్డ్ యొక్క అటామిక్ మోడల్. ఈ వీడియోలో మీరు వివిధ రకాల అటామిక్ నమూనాలను గురించి తెలుసుకోబోతున్నారు. మీరు మునుపటి తరగతిలో నేర్చుకున్నవి: పరమాణువు యొక్క 3 ఉప పరమాణు కణాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్. ఎలక్ట్రాన్ అనేది పరమాణువు యొక్క రుణాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణం. ప్రోటాన్ ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణం. అది పరమాణు కేంద్రకంలో ఒక భాగం. న్యూట్రాన్ అనేది అణు కేంద్రకంలో ఒక భాగమైన ఛార్జ్ చేయని కణం. ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్ యొక్క ఆవిష్కరణకు క్రెడిట్ జె థామ్సన్ మరియు జె చాడ్విక్ వరుసగా. థామ్సన్ అణువులు రుణాత్మకంగా ఛార్జ్ చేయబడిన కణాలను కలిగి ఉన్నాయని నిర్ధారించారు. వీటిని ఇప్పుడు ఎలక్ట్రాన్లు అంటారు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. థామ్సన్ యొక్క ప్లమ్ పుడ్డింగ్ మోడల్, రూదర్ఫర్డ్ యొక్క అటామిక్ మోడల్. కీలక పదాలు: ప్లమ్ పుడ్డింగ్ ఒక పరమాణువు యొక్క నిర్మాణాన్ని వివరించే నమూనా. ఆల్ఫా పార్టికల్ ఇది హీలియం అణువు యొక్క కేంద్రకం. న్యూక్లియస్ అణువు మధ్యలో ఉన్న గోళం. ఎలక్ట్రాన్ ఒక పరమాణువు యొక్క కక్షలో ఉన్న ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణం. ఈ పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. ఈ పరమాణు నమూనాను జె థామ్సన్ 1898లో ఈ మోడల్ను సాధారణంగా ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని పిలుస్తారు. ఇది ప్లమ్ పుడ్డింగ్లో పండ్ల ముక్కలను పంపిణీ చేసే విధానాన్ని సూచిస్తుంది. ఒక పరమాణువు ఏకరీతి ధనాత్మక ఛార్జ్ యొక్క గోళంగా పరిగణించబడుతుంది మరియు దానిలో ఎలక్ట్రాన్లు పొందుపరచబడతాయి. పరమాణువు యొక్క ద్రవ్యరాశి పరమాణువు అంతటా ఒకే విధంగా పంపిణీ చేయబడినట్లు పరిగణించబడుతుంది. ప్రతికూల మరియు ధనాత్మక ఛార్జీలు ఒకదానికొకటి సమతుల్యం కావాలి మరియు పరమాణువు మొత్తం విద్యుత్ తటస్థంగా ఉంటుంది. ధనాత్మక ఛార్జ్ పుచ్చకాయలోని ఎర్రటి భాగం వలె పరమాణువు అంతటా వ్యాపించి ఉంటుంది. ఎరుపు భాగం అంతటా పంపిణీ చేయబడిన నల్ల విత్తనాలు ఎలక్ట్రాన్లను సూచిస్తాయి. తరువాత ఈ నమూనా సవరించబడింది ఎందుకంటే ప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఒకరైన ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ పరమాణు నిర్మాణం యొక్క భావనను మార్చివేసి పరమాణు శాస్త్రంలో
ఒక మైలురాయిని సృష్టించిన అద్భుతమైన ప్రయోగం చేశారు. 1911లో న్యూజిలాండ్కు చెందిన లార్డ్ రూదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఆల్ఫా ఏ కణాలు అని పిలువబడే చాలా చిన్న ధనాత్మక ఛార్జ్ ఉన్న కణాలతో సన్నని బంగారు రేకుపై తాకేలాగా పరిక్షేపణ అని తన ప్రసిద్ధ ప్రయోగాన్ని చేశాడు. అతను బంగారు రేకును ఎంచుకున్నాడు ఎందుకంటే అతను వీలైనంత సన్నని పొరను కోరుకున్నాడు మరియు బంగారం అత్యంత సున్నితంగా ఉండే లోహం. అతను దానిని గమనించాడు. 1 చాలా ఆల్ఫా కణాలు రేకుగుండా నేరుగా వెళ్ళాయి. 2 కొన్ని ఆల్ఫా కణాలు వాటి సరళ మార్గం నుండి కొద్దిగా మళ్లించబడ్డాయి. 3 చాలా తక్కువ ఆల్ఫా కణాలు పూర్తిగా తిరిగి పరావర్తనమయ్యాయి. తరువాత రూదర్ఫర్డ్ ఇలా ముగించాడు. 1 పరమాణువు పెద్ద ఖాళీ స్థలాన్ని కలిగి ఉంటుంది. 2 పరమాణువు మధ్యలో ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన ద్రవ్యరాశి ఉంది. దీనిని న్యూక్లియస్ అంటారు. 3 పరమాణువు పరిమాణంతో పోలిస్తే పరమాణువు యొక్క కేంద్రకం పరిమాణం చాలా చిన్నది. 4 ఎలక్ట్రాన్లు కక్షలు అని పిలువబడే దగ్గరి వృత్తాకార మార్గాల్లో కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. 5 మొత్తంగా ఒక పరమాణువు విద్యుత్ తటస్థంగా ఉంటుంది, అనగా అణువులోని ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. రూదర్ఫర్డ్ యొక్క పరమాణు నిర్మాణం యొక్క నమూనా సౌర వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పోలి ఉంటుంది. సౌర వ్యవస్థలో సూర్యుడు మధ్యలో ఉన్నాడు మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయి. అదేవిధంగా పరమాణువులో కేంద్రకం కేంద్రంలో ఉంటుంది మరియు ఎలక్ట్రాన్లు దాని చుట్టూ కక్షలు లేదా షెల్లలో తిరుగుతాయి. మీరు ఏం నేర్చుకున్నారు? థామ్సన్ అణువులు ఎలక్ట్రాన్లుగా పిలువబడే ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన కణాలను కలిగి ఉన్నాయని నిర్ధారించారు. అతను ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన పదార్థం యొక్క ద్రవ్యరాశి అంతటా పొందుపరచబడిన ఎలక్ట్రాన్లను చూపించే అణువు యొక్క నమూనాను అభివృద్ధి చేశాడు. థామ్సన్ అణు నిర్మాణంలో ప్లమ్ పుడ్డింగ్ లేదా పుచ్చకాయ నమూనాను ప్రవేశపెట్టాడు. రూదర్ఫర్డ్ యొక్క ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ప్రయోగం పరమాణు కేంద్రకం యొక్క ఆవిష్కరణకు దారితీసింది. ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ యొక్క అణువు యొక్క నమూనా పెద్ద ఖాళీ స్థలాన్ని కలిగి ఉంది. మధ్యలో ఒక చిన్న దట్టమైన ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన కేంద్రకం ఉంటుంది.